కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న సహకారాన్ని, సంక్షేమ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి, విస్తృతంగా ప్రచారం చేయాలని కాకినాడ రూరల్ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో బీజేపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పితాని లీలా అధ్యక్షతన జరిగిన కాకినాడ రూరల్ బీజేపీ ముఖ్య నాయకులు సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా పంతం నానాజీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికిరణ్, జనసేన పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, బీజేపీ నాయకులు తుమ్మల పద్మజ, కవికొండల భీమశేఖర్, పైడా భావన్ ప్రసాద్, గండి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేదు చంద్రబాబు అని చెప్పి చేశాడు. నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు అందించాడు, పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అందించాడు. వీళ్ళు నకిలీ విత్తనాల గురించి అడగడానికి వెళ్తే మీరు చెంపులకి, ముంతలకి, గ్లాసులకి ఓటేయండి, మీకు మంచి విత్తనాలు అమ్ముతాను అని చెప్పి ఎడగారు. చెంపులకి, గ్లాసులకి, ముంతలకి ఓటేస్తే నకిలీ విత్తనాలు అమ్ముతాడట. అది కన్నబాబు, ఆ నలుగురు. కన్నబాబు ఇంటి దగ్గర ఆ నలుగురు అని ఉంటారు. కన్నబాబు, ఆడు బాబు, కళ్యాణ్ బాబు, బాలాజీ బాబు, ఈ 4 బాబుల నుంచి అంత ఫిల్టర్ అయ్యి వెళ్తుంది ఈ జిల్లాలో. ఈ నియోజకవర్గంలో ఎవరికి పని చేయాలో, ఏం చేయాలన్నా కళ్యాణ్ బాబు అని ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఏంటి, ఎవడన్నా ప్రపంచం మీద సినిమా చూస్తే సినిమా హిట్ అయితే ఎక్కడ ఉంటాడండి? సినిమా హిట్ అయితే డైరెక్టర్ ఎక్కడ ఉండాలండి? హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండాలి, అంతే కదా. ఎక్కడైతే ఉన్నాడు అక్కడ మీద ఇక్కడ లాభ సాయంత్రం ఉంది కూడా ఇక్కడ ఉంటున్నాడు. చర్చ చూస్తారు కదా, చర్చి కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ సెకండ్ మద్రాసుగా పేరు వదిలినటువంటి కాకినాడని ఈవేళ నాలుగు చేస్తూ దొరకప్పుడు పూర్వం ఎంతగా 45 రోజులు ఉంది, అవన్నీ కూడా బయటకు వస్తాయి.